రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 కత్తులు, 2 పిస్టల్స్, ఒక గొడ్డలితో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్బర్ హిల్స్ కాలనీలోని ఓ ఫ్లాట్లో మారున ఆయుధాలు కలిగి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. అరెస్టైన వారిలో ఎంఆర్పీఎస్ నేత నరేందర్ కిడ్నాప్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న 2 నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు పట్టుబడ్డ వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. దీంట్లో ఉన్న ఒక వ్యక్తి మన శంషాబాద్లో ఫామ్ హౌస్లో అరెస్ట్ చేసి మనకి నార్సింగ్లో బృందావన్ కాలనీలో కూడా ఫ్లాట్కి రక్షించుకున్నాము. ఇంకా ఎంక్వైరీ చేసిన తర్వాత मैं खैम को डालता हूँ, इधर को डालता नहीं हूँ। లోని అక్బర్ హిల్స్ ఏరియాలో ఒక ప్లాట్ ఏరియాలో 500-600 గజాలు ఉంటుంది. ఇది అందాజా. ఇక్కడ కొంతమంది కొద్ది రోజుల నుంచి ఒక నిర్మాణం చేపట్టారని, తర్వాత వీళ్ళందరూ 7-8 మంది 10 మంది రాత్రిపూట బయటికి వెళ్ళటం రావటం, ఇదంతా చూసిన తర్వాత పబ్లిక్ ఎవరికో డౌట్ వచ్చి మనకి పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం ఈరోజు అత్తాపూర్ పోలీసులు, ఏసీపీ గారు, సిఐ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ రైడ్ చేయటం, తర్వాత ఇక్కడ చూస్తే ఓ 9 మందిని అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఇదంతా సెర్చ్ చేస్తే దాంట్లో ఒక 4 డెడ్లీ నైఫ్స్ ఉన్నాయి. తర్వాత ఒక టాయ్ పిస్టల్ ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి, 2 హుక్కా అవి పార్ట్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కలిపి వీళ్ళని కూడా మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళ ప్రిలిమినరీ ఇంటిమేషన్ ఇప్పటివరకు ఇంట్రాగేట్ చేసిన దాని ప్రకారం మనకి మొన్న శంషాబాద్లో ఒక ఫామ్ హౌస్లో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఫామ్ హౌస్లోనే 4 నెలలు పనిచేసిన వ్యక్తి సోహెల్ అని చెప్పి అతను కూడా ఇక్కడ పనిచేస్తున్నాడు. కాబట్టి దానికి లింక్ ఉందని 9 మంది ఈరోజు ఉన్నారు. ఇక్కడ ఒక రిజిస్టర్ కూడా ఉంది, ఏ రోజు ఎంతమంది అటెండెన్స్ రిజిస్టర్ పెట్టారు, ఎంతమంది గుండాలు కూర్చోబెట్టుకుంటారో ఈ సైట్ మీద వాళ్ళందరికీ అటెండెన్స్, తర్వాత వాళ్ళ ఎక్స్పెండిచర్ షీట్ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు అయితే 9